విలయ తాండవం, ఉగ్రరూపం, బీభత్సం, బీతావహం. అసలు ఆ దృశ్యాలకు ఏం పేరు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని వర్షాలు వరదలు చుట్టుముట్టిన తీరు ఆ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. చిగురుటాకులా వణుకుతున్న ఆయా ప్రాంతాలు ఊహించని నష్టాన్ని మూటగట్టుకొని బోరుమంటున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు నీటిపాలు కాగా నిరాశ్రయుల్ని కాపాడేందుకు సహాయక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వాన దెబ్బకు అసోం అల్లకల్లోలం, చిగురుటాకుల సిక్కిం, అరుణాచల్, మణిపూర్, మిజోరంలో కుండపోత, వరదల్లో తెలుగువారు, 5 రాష్ట్రాల్లో అలర్ట్. ఈశాన్య భారతంలో ఇది ప్రస్తుత పరిస్థితి. నార్త్ ఈస్టులోని 5 రాష్ట్రాలను వరదలు అత్తలాకుతలం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రధానంగా అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో కుండపోత వానలకు భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తుంది. ఈ 2 రోజుల్లోనే 32 మంది వరదలకు బలయ్యారంటేనే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ విరిగిపడుతున్న కొండ చర్యలు రహదారులను ధ్వంసం చేస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోనూ అంతే బీభత్సం కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో మట్టిలో కూరుకుపోయి 5 ప్రాణాలు కోల్పోవడం అంతులేని విషాదాన్ని నింపింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోనూ వరద విలయం కొనసాగుతుంది. ఈ వరదల బీభత్సానికి అక్కడ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు మిజోరం, త్రిపుర, మేఘాలయాల్లోనూ వరద దాటికి పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి సిక్కిం రాష్ట్రం గజగజలాడుతుంది. ఉత్తర సిక్కింలోని తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. అక్కడి మంగన్ జిల్లాలో పర్యాటకులు వెళ్తున్న ఓ వాహనం నదిలో పడిపోయింది. అందులో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో 8 మంది గల్లంతయ్యారు. ఈ భయానక పరిస్థితుల కారణంగా సిక్కిం వెళ్లిన 100 మంది టూరిస్టులు ఎక్కడికక్కడ ఆగిపోవలసి వచ్చింది. మరో 24 గంటల పాటు ఇదే తరహా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో టూరిస్టులు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. సిక్కిం రాష్ట్రంలో దాదాపు 1500 మంది టూరిస్టులు ఈ వరదలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఈ వరదల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. కుటుంబంతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లిన విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు వరదల్లో చిక్కుకున్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్షేమ సమాచారంపై ఆరా తీశారు. అసోంలోని దిబ్రుఘర్లోనూ వరద విలయం భయాందోళనలు సృష్టిస్తోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్ర రూపం దాల్చడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతిలోనూ ఎడతెరిపి లేని వర్షం కారణంగా కాలనీలన్నీ జలమయమై దర్శనమిస్తున్నాయి. అక్కడ 67 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా అసోంలోని 12 జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉండగా 60,000 మందికి పైగా ప్రజలు ఈ వరదలతో ప్రభావితమయ్యారు. ఇప్పటికే సహాయక దళాలు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో బిజీగా ఉన్నాయి. మణిపూర్లో వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని పలు భవనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో సహాయ చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈశాన్యంలో ఈడ్చి కొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎక్కడికక్కడ రంగంలోకి దిగిన ఆర్మీ వరద గుప్పిట్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. పలుచోట్ల ఎడతెరిపి లేని వానలు సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నప్పటికీ వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతోంది.